పెయిన్ కిల్లర్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, వీటి వల్ల ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయంటారా? అంటే సరిపోతాయా ఇవి? గుడ్ క్వెషన్ అండి. ఫస్ట్ ఏంటంటే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. మనం పెయిన్ కిల్లర్ కానీ, స్టీరాయిడ్ కానీ వేసుకున్నప్పుడు. ఎలాగైతే మనకి ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ ఇస్తాం. అది ఏ రకమైన ఫీవర్ కానివ్వండి, ఫీవర్ అనేది తగ్గుతుంది. కానీ ఆ ఫీవర్‌కి కాజ్ ఏంటి? ఒకవేళ అది మలేరియానా, చికెన్ గున్యానా, టైఫాయిడా, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. రకరకాల విష జ్వరాలు ఉంటాయి. దానికి టార్గెట్ చేసి మనం యాంటీబయోటిక్ ఇస్తాం. సో, యాంటీబయోటిక్ రెస్పాన్స్ రావడానికి మనకి ఒక 3-5 డేస్ పడుతుంది. సో, ఆ మీన్ టైమ్‌లో మనము పేషెంట్‌కి సింప్టమాటిక్ రిలీఫ్ ఉండడానికి పారాసెటమాల్ ఇస్తున్నాం. ఇక్కడ ఆటోఇమ్యూన్ వ్యాధులలో కూడా అంతే. యెస్, మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం, స్టీరాయిడ్స్ యూజ్ చేస్తాం. కానీ అది పేషెంట్‌కి టెంపరరీ రిలీఫ్ మాత్రమే. కానీ లోపల వ్యాధిని కంప్లీట్‌గా కంట్రోల్ తీసుకోవడానికి కొన్ని రకాల మందులు ఉన్నాయి. ఆ డిసీజ్‌ని మోడిఫై చేసే మెడిసిన్స్. అవి కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మనము ఆ రకమైన పెయిన్ కిల్లర్స్ కానీ, స్టీరాయిడ్ హై డోసెస్ కానీ దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, అవి పర్మనెంట్ క్యూర్ కాదు. అది ఓన్లీ సింప్టమాటిక్ రిలీఫ్ మాత్రమే. ఓకే. అయితే మీరు చెప్పే ట్రీట్మెంట్ ఒకవేళ పేషెంట్ తీసుకుంటే గనక లైఫ్ లాంగ్ వాడాలంటారా? ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా? లైఫ్ లాంగ్ అన్న మాట మేబీ రాంగ్. దీర్ఘకాలికంగా అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే పేషెంట్స్‌కి ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఏంటంటే అది వ్యాధి మన కంట్రోల్‌కి రావడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత పేషెంట్స్ 3 కేటగిరీస్‌లో ఉంటారు. కొంతమందికి ఏంటి అనంటే యెస్, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం పడొచ్చు. ఇంకొంతమందికి నెంబర్ ఆఫ్ డోసెస్ కూడా మనము తగ్గించగలుగుతాం. ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళలో ఏంటంటే వ్యాధి కంప్లీట్‌గా కంట్రోల్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్‌గా స్టాప్ చేయగలుగుతాం. వ్యాధి కనుక బాగా కంట్రోల్ అవుతే. మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇది రివర్స్ అవ్వడం ఏంటి? అంటే రివర్స్ కూడా అవుతుందంటారా ఇట్లా? యెస్. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వేరు, ఇమ్యూనిటీ అనేది రివర్స్ అవ్వడం వేరు. ఈ ఇమ్యూనిటీ రివర్స్ ఎందుకంటే కొన్ని రకాల జెనెటిక్ రీజన్స్ వల్ల, కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనకి పొల్యూషన్ అవ్వనియండి, మనం ఎక్స్‌పోజ్ అయ్యే ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటి వల్ల ఏందంటే ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తాయి మన జెనెటిక్స్‌లో. అలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు దాని తర్వాత ఆ ఇమ్యూనిటీకి సంబంధించిన కణాలలో మార్పులు అనేటివి వస్తాయి. అలాంటి మార్పులు సంభవించినప్పుడు అవి మన మీద దాడి చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి. ఓకే. అయితే ఇక ఈ ఇమ్యూనిటీ రివర్స్ అయిన పేషెంట్స్‌కి మీరిచ్చే సందేశం ఏంటి? చెప్పేదేంటి అంటే ఈ ఆటోఇమ్యూన్ వ్యాధులు అనగానే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకు ఈ రకమైన లక్షణాలు ఉన్నప్పుడు వీలైనంత తొందరగా రుమటాలజిస్ట్‌ని సంప్రదించాలి. అప్పుడు మనకి అసలు ఎంతవరకు మీ బాడీ ఎఫెక్ట్ అయ్యింది అనేది అర్థం చేసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ స్టార్ట్ చేస్తారు. ఇలా సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో స్టార్ట్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అప్ ఉంటే కనుక మీకు నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. అది పర్సనల్ లైఫ్ అయ్యుండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయ్యుండొచ్చు. సో, నార్మల్ పేషెంట్స్ లాగానే మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే డాక్టర్ గారు. అంటే మాకు తెలియని ఒక సబ్జెక్ట్ అనేది మీరు చెప్పారు ఈరోజు. నార్మల్‌గా అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది, వ్యాధులొస్తాయి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇమ్యూనిటీ పవర్ రివర్స్ అవ్వడం అనేది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. సో, అలాంటి పేషెంట్స్ కూడా ఉండుండొచ్చు. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కూడా ఇదంతా. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పేషెంట్స్ ఒకసారి గ్రహించి డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థాంక్ యూ.